హలో ఎవ్రీవన్. కరకరలాడే గోధుమ పిండి గవ్వలు పర్ఫెక్ట్గా ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. కొంతమంది ఏమో తీగ పాకం పట్టి చేస్తారు అండ్ కొంతమంది ఏమో సాఫ్ట్ ఉండలాగా పాకం పట్టుకొని చేస్తారు. సో రెండు రకాలుగా పాకాలతో ఏ విధంగా చేస్తే ఎలా ఉంటాయో క్లారిటీగా మీకు ఈ వీడియోలో చూపిస్తాను. వీడియో పూర్తిగా చూసి నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు సపోర్ట్గా ఉంటుంది అండ్ నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. వీడియో ఎండింగ్లో రెండు రకాల గవ్వలకు డిఫరెన్స్ చూపిస్తాను, చూసేయండి పూర్తిగా వీడియోని. ముందుగా గవ్వలనైతే గోధుమ పిండితో చేయొచ్చు అండ్ మైదా పిండితో చేసుకోవచ్చు. సో రెండు మిక్స్ చేసి కూడా చేసుకోవచ్చు. మీకు నచ్చిన పిండిని యూజ్ చేసుకోండి. నేనైతే ఒక 3 కప్పుల గోధుమ పిండిని ఒక బౌల్లోకి తీసుకున్నా. 3 కప్పులకి 3 టేబుల్ స్పూన్ల ఉప్మా రవ్వ వేసుకున్నా. అంటే ఒక్కొక్క కప్పుకి ఒక్కో టేబుల్ స్పూన్ చొప్పున మొత్తం 3 టేబుల్ స్పూన్ల ఉప్మా రవ్వ తీసుకున్నా. నెక్స్ట్ అయితే ఒక చిటికెడు ఉప్పు అండ్ కొద్దిగా వంట సోడా కూడా తీసుకొని మొత్తం కలిసేలాగా మంచిగా కలుపుకోండి. ఆ తర్వాత వేడి చేసిన నూనెను ఒక 2 టేబుల్ స్పూన్లు కూడా అందులోనే యాడ్ చేసుకోండి. అది కూడా మంచిగా కలుపుకున్న తర్వాత మనం ఇట్లా చేతితో పట్టుకొని చూస్తే ఒక ఉండలాగా ఫామ్ అవ్వాలి. ఆ తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఒక చపాతీ ముద్దలాగా కలుపుకోండి. నేను నూనె యూజ్ చేసిన కదండి. నూనె కొంచెం ఇష్టం లేని వాళ్ళు ఈ నూనె ప్లేస్లో నెయ్యిని కూడా యాడ్ చేసుకోండి. నెయ్యి అయితే ఇంకా ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అండ్ వీడియోలో చూపిస్తున్నట్లుగా చపాతీని మంచిగా కలుపుకోండి. నాకైతే గిన్నెలో కలపరావట్లేదు కాబట్టి సరిగ్గా. సో ఈ విధంగా ఒక క్లీన్ చేసిన బండ మీద మంచిగా 2 చేతులతోని ప్రెస్ చేసుకుంటా కలుపుకోండి. మనం ఎంత బాగా కలుపుకుంటే గవ్వలన్నవి అంత బాగా వస్తాయి. మనం చపాతీలు చేసేటప్పుడు కూడా ఈ విధంగా మొత్తం పిండిని ప్రెస్ చేసుకుంటూ కలుపుకుంటే చపాతీలు మంచి సాఫ్ట్గా వస్తాయి. ఒకసారి ట్రై చేసి చూడండి. పిండి మొత్తం కలుపుకున్న తర్వాత ఒక బౌల్లో 5 మినిట్స్ పెట్టుకొని ఒక లిడ్తోని క్లోజ్ చేసుకోండి. నెక్స్ట్ అయితే మనం పిండిని 2 పార్ట్స్ లాగా కట్ చేసుకోండి. ఎందుకంటే మనము 2 రకాల పాకాలతో చేస్తున్నాం కాబట్టి రెండిటికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ అయితే ఉండలు చేసేటప్పుడు పిండిని మళ్ళొకసారి కలుపుకోండి. ఆ తర్వాత కొంచెం పిండిని తీసుకుంటూ చిన్న గోళీల సైజులో బాల్స్ వేసుకోండి. పెద్దగా బాల్స్ అస్సలు చేసుకోకండి. ఎందుకంటే మనం ఆ గవ్వల పెట్టె మీద చేసేటప్పుడు అవి మందంగా ఉంటాయి. అలా ఉంటే అవి సరిగ్గా కాలవు. అండ్ ఈ ఉండలు గులాబ్ జామున్ లాగా పగుళ్ళు రాకుండా చేయాల్సిన అవసరం లేదండి. పగుళ్ళు వచ్చినా ఏం కాదు, వాటిని చేసుకునేటప్పుడు బాగానే వస్తాయి. నెక్స్ట్ ఒకవేళ ఈ విధంగా చాకుతోని కూడా కట్ చేసుకొని 2 చేతుల మధ్యలో ప్రెస్ చేసుకొని ఇట్లా చేస్తే ఉండలు మంచి సాఫ్ట్గా వస్తాయి. ఈ విధంగా కూడా ట్రై చేయండి. నెక్స్ట్ ఈ విధంగా ఒక గవ్వల పెట్టె తీసుకొని దాని మీద కొంచెం పొడిపిండి లేకపోతే ఆయిల్ ఇవి ఇష్టం ఉన్నది అప్లై చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా బొటన వేలుతోని ప్రెస్ చేసుకుంటా గవ్వలనైతే ప్రిపేర్ చేసుకోండి. అన్నీ ఈ విధంగానే ప్రిపేర్ చేసుకోండి. ఈ విధంగా గవ్వల పీట మీద గవ్వలు ప్రిపేర్ చేసినంతసేపు ఇంకా చేయాలనిపిస్తుంది. కొందరి దగ్గర ఈ గవ్వల పీట ఉండదు. సో అట్లాంటప్పుడు ఏ విధంగా చేసుకోవాలో కూడా చూపిస్తాను. ఎందుకంటే నా దగ్గర కూడా ఈ గవ్వల చెక్క లేదు. మా పిన్ని దగ్గర తీసుకొచ్చి చేస్తాను. ఇలాంటిది ఒక జాలి గరిటె ఉంటుంది కదండి, పూరీలు తీసేది. సో దాని మీద ఈ విధంగా ప్రెస్ చేసుకుంటా చేసుకోండి. కాకపోతే పిండి కొంచెం తక్కువ పెట్టుకోండి ముద్ద. ఎందుకంటే దీని మీద చేసినప్పుడు కొంచెం మందంగా వస్తాయి, చెక్క మీద వచ్చినట్టు రావు. అండ్ ఇంకా కొత్త దువ్వెన తీసుకొని దాని మీద కూడా ట్రై చేస్తారు కానీ వాటి మీద అంత బాగా రావు నాకు తెలిసి. ఎందుకంటే చెక్క మీద చేసినవి పల్చగా మంచిగా వస్తున్నాయి, వాటి మీద చేస్తే కొంచెం మందంగా ఉన్నాయి. నాకైతే ఈ డిఫరెన్స్ వల్ల చెక్క మీద చేసినవే ఎక్కువ నచ్చినాయి. గవ్వలు మొత్తం రెడీ అయిన తర్వాత వాటిని పక్కకు పెట్టుకొని ఒక కంచుడు పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న గవ్వలను అందులో వేసి వేయించుకోండి. మంట మాత్రం హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకండి, ఎందుకంటే అవి త్వరగా మాడిపోతాయి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అన్నీ వేపుకోండి.
నెక్స్ట్ పాకం కోసమైతే ఒక బౌల్ పెట్టుకొని అందులో ముప్పావు కప్పు బెల్లం వేసుకోండి. అంటే నేను మొత్తం 3 కప్స్ గోధుమ పిండి యూజ్ చేసిన కదా! అందులో హాఫ్ హాఫ్ చేసిన కాబట్టి ముప్పావు కప్పు బెల్లం అయితే సరిపోతది సరిగ్గా. సేమ్ కప్పుతోని 3 కప్పుల గోధుమ పిండికి కప్పున్నర బెల్లం తీసుకోండి. పర్ఫెక్ట్‌గా సరిపోతది. అంటే కేజీ గోధుమ పిండికి హాఫ్ కేజీ బెల్లం కరెక్ట్ కొలత. ఈ విధంగా బెల్లం కొద్దిగా కరిగిన తర్వాత ఫిల్టర్ చేసుకోండి. ఎందుకంటే ఈ విధంగా డస్ట్ ఉంటది కాబట్టి అది ఫిల్టర్ చేసుకుంటే మొత్తము డస్ట్ అనేది పక్కకు పడేయొచ్చు. ఆ తర్వాత మళ్ళీ అదే బౌల్‌లో వేసుకొని అందులో ఒక హాఫ్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని పాకం చెక్ చేసుకోండి. అది కొంచెం పొంగు వచ్చిన తర్వాత పాకం చెక్ చేస్తే తీగలాగా వస్తది. లైట్‌గా తీగ వచ్చిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని ఈ గవ్వలనన్నీ అందులో యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోండి. ఆ కలుపుకున్న తర్వాత వీటిని ఒక 1 అవర్ పక్కకు పెట్టుకోండి. మంచిగా పాకం పట్టుకుంటది. నెక్స్ట్ పక్కకు పెట్టుకున్న పిండి ముద్ద ఇంకొకటి ఉన్నది కదండీ! వేరే పాకం కోసము. వాటిని కూడా చిన్న చిన్న ఉండల్లాగా ప్రిపేర్ చేసుకొని మళ్ళా గవ్వల్లాగా ఒత్తుకోండి. నేనైతే ఇక్కడ మా పాప కోసమైతే బిస్కెట్స్ టైప్‌లో చేస్తున్నా. ఈ గవ్వలు గట్టిగా ఉంటాయి కాబట్టి కొంచెం పిల్లలు తినడానికి ఇబ్బందిగా ఉంటది కాబట్టి ఆ విధంగా ప్రిపేర్ చేసిన. కొంచెం హై స్పీడ్‌లో పెట్టి గవ్వలు వేస్తే చూడండి అవి కలర్ ఎలా వచ్చాయో. జస్ట్ వేయడంతోనే ఆ విధంగా కలర్ వచ్చింది. లోపల పచ్చిగా ఉంటాయి. సో, మీడియం ఫ్లేమ్ మీదనే వేయించుకోండి. నెక్స్ట్ సేమ్ కప్పుతోని ముప్పావు కప్పు బెల్లం తీసుకొని ఈ విధంగా ఉండపాకం పట్టుకోండి. సాఫ్ట్ ఉండలాగా వచ్చిన తర్వాత ఫ్లేమ్‌ని స్లోగా పెట్టుకొని మనం రెడీ చేసుకున్న గవ్వలన్నీ అందులో వేసుకొని మంచిగా కలుపుకుంటూ ఉండండి. ఫ్లేమ్ ఆఫ్ చేయకుండానే ఈ విధంగా అన్నీ గట్టిగా అయ్యేదాకా కలుపుకోండి. ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా గట్టిగా అయిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసుకోండి. నెక్స్ట్ అయితే ఇవన్నీ వేరొక బౌల్‌లోకి తీసుకోండి విడివిడిగా. ఈ ముదురు పాకంతోని చేసుకున్నవేమో పైన బెల్లం పేరుకుపోయినట్టు కనిపిస్తాయి. అండ్ మనం తీగ పాకంతోని చేసుకున్నవేమో కొంచెం సాఫ్ట్‌గా ఉంటాయి. అంతే డిఫరెన్స్ అండి. వీటికి అంత పెద్ద తేడా ఏం లేదు. కాకపోతే ముదురు పాకంతోని చేసుకున్నవి కొంచెం తినడానికి చాలా క్రిస్పీగా మంచిగున్నాయి. వీడియో నచ్చినట్లయితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్న లైక్ గూడా ఇవ్వండి.